హలో ఫ్రెండ్స్, మనకి సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్లో మనం చల్లగా అయితే ఫ్రూట్స్ అయితే తింటూ ఉంటాం కదా. అలాంటి ఫ్రూట్స్తో మనం ఏ విధంగా ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అయితే అందరూ అయితే వాటర్ మిలన్ అయితే తింటూ ఉంటారు కదండి. ఈ వాటర్ మిలన్తో మనం ఎంత చక్కగా అయితే ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చండి. ఈ పుచ్చకాయ తినేసిన తర్వాత ఈ తొక్కలనైతే ఇలా బాగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసేస్తున్నానండి. మనకి ఈ పుచ్చకాయ మొక్కల్లో పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం చాలా రిచ్‌గా ఉంటాయన్నమాట. దీంతో చేసుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్‌ని మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఎలాంటి పూల మొక్కలైనా, పళ్ళ మొక్కలైనా, వెజిటబుల్ మొక్కలైనా పూలు పూయాల్సిందే, కాయలు కాయాల్సిందే అన్నమాట. అంత రిచ్ పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇలా మనము తిని పడేసిన తర్వాత ఈ పుచ్చకాయ తొక్కలను ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం కట్ చేసేటప్పుడు మిక్సీలో వేసే విధంగా అన్నమాట. అంటే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి. తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఇలా జార్లో వేసి నున్నగా అయితే అవసరం లేదండి, కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకున్నా చాలు ఫ్రెండ్స్. ఇది వాటర్ కంటెంట్ ఫ్రూట్ కాబట్టి మనం వాటర్ వేయకపోయినా కూడా బాగా ఈజీగా అయితే గ్రైండ్ అయిపోతాను చూడండి. ఇలా మనం కచ్చాబచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలు, నున్నగా అయితే గ్రైండ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు మిక్సీలో వేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి, వాటర్ వేసి కూడా గ్రైండ్ చేయొచ్చండి. ఎందుకంటే మనం ఎలాగో ఈ మిశ్రమాన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి కాబట్టి వాటర్ వేసి కూడా మనం అయితే మిక్సీ జార్లో గ్రైండ్ చేయొచ్చు. తర్వాత ఈ గుజ్జునంతా నేను వాటర్లో డైల్యూట్ చేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర రైస్ వాటర్ ఉందనుకోండి, రైస్ వాటర్లో వేసి డైల్యూట్ చేస్తే ఇంకా మంచి పోషకాలు మనం ప్లాంట్స్కి అయితే అందుతాయండి. ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి, కాయ సైజ్ బాగా పెద్దగా రావడానికి, మొక్క బలంగా పెరగడానికి, మంచిగా మనకు క్రాప్ రావడానికి ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. తర్వాత బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ బెల్లం అనేది మంచిగా మనకి ఫర్మెంటెడ్ కావడానికి ప్రాసెస్లో మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు తయారు చేసిన ఈ ఫర్టిలైజర్ మంచి ఎన్పికే రిచ్ ఫర్టిలైజర్ అండి. ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, మొక్కలకి మంచి పోషకాలు అందుతాయండి. ఇలా బాగా డైల్యూట్ చేసిన తర్వాత మనము ఇది ప్లాస్టిక్ కంటైనర్లో ఇలా పెట్టాలండి. పెట్టిన తర్వాత మూత అయితే ఖచ్చితంగా పెట్టాలి. అంటే టోటల్ అయితే క్లోజ్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ అయితే ఉండాలి. ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి కదా. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ప్రతిరోజు అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఇలా కలుపుతూ ఉండాలండి. మంచిగా అయితే ఫర్మెంటెడ్ అవుతుంది. నేను 3 days అయితే అలాగే ఉంచేసాను. బాగా టోటల్ అయితే మంచిగా అయితే ఫర్మెంటెడ్ అయితే వాసన కూడా తీయటి వాసన అయితే వస్తూ ఉందండి. 3 days తర్వాత ఇందులో ఉన్న పోషకాలన్నీ మనకి వాటర్లోకి వచ్చేస్తాయండి. సో ఈ వాటర్ని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు కూడా ఆ పోషకాలన్నిటిని తీసుకుంటాయి. అదే కాకుండా మొక్కలు కూడా చాలా చల్లదనంగా కూడా ఉంటుందండి. ఎలా అయితే వాటర్ మిలన్ని మనం తీసుకుంటున్నామో మొక్కలు కూడా అలాగే తీసుకుంటాయండి. సో లిక్విడ్ అయితే తయారైపోయింది. వాటర్ కూడా చూడండి బ్రౌన్గా అయితే తయారైపోయింది కదా. మనకి రెడీ అయిపోయిన ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనము డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. సో నేను రైస్ వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తున్నాను. మనం ఎప్పుడైనా కానీ ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. నేను ఎప్పుడైనా కానీ 1:3 రేషియోలో మొక్కలకి ఇస్తూ ఉంటాను. అంటే ఒక గ్లాస్ లిక్విడ్ అనుకోండి, 3 glasses వాటర్ అనమాట, అలా డైల్యూట్ చేసి ఇస్తూ ఉంటాను. మనం అలాగే ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇలా తయారైన మన లిక్విడ్ ఫర్టిలైజర్ని కూరగాయ మొక్కలకే కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అన్నిటికీ ఇవ్వచ్చండి. మంచి సైజ్ పెరగడానికి, పండ్లు బాగా ఇలా రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా ఉండడానికి మంచి యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇందులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. మనకైతే ఫర్మెంటెడ్ అయింది, అంటే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది అనమాట. 3 days తర్వాత ఇలా ఉంచేసి మనం పోషకాలు ఉన్న ఈ లిక్విడ్ వాటర్ని మనం ఇచ్చామనుకోండి, మంచిగా అయితే అవి ఫ్రెష్ అయిపోతాయి. ఈ సమ్మర్కి మంచిగా అయితే ఫ్రెష్ అయిపోతాయి మొక్క మొదట్లో ఇచ్చిన తర్వాత. సో ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. మొక్కలకు చాలా చక్కగా అయితే పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, పొటాషియం, నైట్రోజన్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే ఫ్లవరింగ్స్ ఎక్కువగా రావడానికి, సైజ్ ఎక్కువగా పెరగడానికి, మొక్క స్ట్రాంగ్గా పెరగడానికి, మంచి క్రాప్ కోసము ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ ఉంటుంది. పూత పింద రాలిపోకుండా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఇంత నిండుగా ఉంది కదా, ఈ ఫ్లవర్స్ ఇంత నిండుగా, అందంగా, కలర్ఫుల్గా రావడానికి కూడా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఇస్తా ఉన్నాం అనుకోండి, మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మంచి రిజల్ట్స్ ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మనము తిని పడేసే ఇలాంటి తొక్కలతో మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో తెలుసుకున్నామండి.
ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా ఇలాంటివి యూస్ చేసి మీ గార్డెనింగ్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.